ఇప్పుడు మీకు ఒక 40 ఉన్నాయి. వయసుదే ఉందిలేండి, తాడి చెట్టుకు వచ్చింది, నాకు వచ్చింది. చెప్పకూడదు కొన్ని కదా. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనట్టు అనమాట. మేము మేడం పేరు చెప్తారా ఒకసారి మాకు? సరే చెప్తాను. జ్యోతి ఆవిడ పేరు. లవ్ మ్యారేజ్ అనేది లేదు, పెళ్ళైక చేసుకున్నాం లవ్. నిజంగా అసలు ఆత్మ అనేది ఒకటి ఉంది, దానికి ఒక తర్పణం అనేది ఒకటి ఉంది. ఇన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఆ కాకి రావడం కానీ, ముద్ద ఎంగిలి చేసి వెళ్ళడం కానీ, ఇవన్నీ ఏమిటి అసలు మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. చనిపోతేనే ఇంట్లో ఉంచుకోవాలి గరుడ పురాణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు భగవద్గీత ఎవరైనా పోయినప్పుడు వేస్తున్నారు, గబుకుని అది వింటుంటే గుండెలు గుబేలు ఉంటున్నాయి. అంటే ఇది గుళ్ళో పెట్టారు లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనే భావన పోయి ఎవరో ఏదో అయిపోయారో మన దాంట్లోకి వచ్చేసింది. ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది. మీరు ఇది చెయ్యాలి, ఇది చేస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతి పడుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశపడే అవకాశం ఉంది అంటే ఒక ఏడాది సంవత్సరికం అయిన తర్వాత ఏడాది కాలాల పాటు అసలు కర్మ ఏంటంటే ఏడాది కాలం చేయమని. ఎవరైనా చనిపోయినప్పుడు ధర్మం ఏంటంటే ఆ మనిషిని అర్థం చేసుకుంటుంది. శాస్త్రం నువ్వు ఏదైనా అయిపోయి నాకు అనవసరం, నాకు ఇలాగే కావాలంటుంది. ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ ఎగ్ కూడా ముట్టని మనిషి. అలాంటిది మరి ప్రోటీన్ లేకుండా మీరు ఎలా ఇంత బాడీని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు? ప్రధానంగా ఇంటి ఆహారం. రెండోది చిన్నప్పటి నుంచి మేము చెద్దనాలు తిరిగి పెరిగినటువంటి వాళ్ళు. రెండు ఇంటి ఆహారం. మనం తినేటటువంటి పౌష్టికాహారం అంతా మన వెజిటేరియన్లో చాలా ఉంది. అది మనం తీసుకునే విధంగా తీసుకుంటూ దానికి తగ్గ వ్యాయామం చేస్తూ ఉంటే శరీరం మనం చెప్పినట్టు వింటుంది. పళనిస్వామి అన్న పేరుకి ఫస్ట్ తమిళ అనుకున్నాను. తీరా చూస్తే అచ్చమైన బస్తులతో సహా పలుకుతున్నారు. తమిళ అయి ఉండదు, తెలుగు వాళ్ళే అనుకున్నాను. పక్క తీరా చూస్తే తమిళ కూడా అలాగే మాట్లాడుతున్నారు. మురుగ రద్దయ్యే అంతే. వారి అనుగ్రహం లేని ఏది జరగదమ్మా, భగవంతుడి కృప ఉండాలి. ఈ రోజు నేను తిరిగి మళ్ళీ ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్నానంటే దానికి పూర్తి కారణం నా అభిమానులు. వేదంలో ఉండి వేద పండితులకి నిజంగా కడుపు నిండా అన్నం బతకడానికి అవకాశం ఉందంటారా? ఆ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉంటే మీ ఉద్దేశ ప్రకారం చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వట్లేదని కూడా నేను విన్నాను. శుద్ధ వైదికల్లో ఉండేవాడు తమిళనాడులో నా కళ్ళతో నేను చూశాను. కేవలం వివాహం అనేటటువంటి కారణం చేత అతను తన విధానానికి పక్కకు వచ్చి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అయితే రేపన రోజున వైదిక వృత్తి పడిపోతుందండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు భగవతార్చనలో ఉన్నారు. ఎప్పుడైనా భగవంతుడు నిజంగా ఉన్నాడు బాబోయ్, ఆయన లేకపోతే ఈ మాత్రం ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాదు అన్న సందర్భం ఏదైనా మీ జీవితంలో కనిపించిందండి? కడుపేదరకు అనిపించినప్పుడు కూడా దీనికి బాధపడలేదండి. భగవంతుడి దయ వల్ల ఎంత కడుపేదరకు అనుభవించినా మనం తినడమే కాకుండా 10 మందికి ఇలా చెయ్యి ఉంచాడండి. ఇది ఇంతకంటే ఇంకా కష్ట సుఖాలు అంటారా, మన రాతండి. అది భగవంతుడు ఏం చేయలేడండి, భగవంతుడు ఏం చేయలేడు. ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే బాబుది సిమ్టమ్స్ అసలు ఏం లేవా సార్? పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చాను. మీరు చాలా ద బెస్ట్ ఫాదర్, మీరు నాకు తెలుసు. అమ్మా నాన్నకి ఎవరికైనా పిల్లలే లోకం. నో డౌట్, నో డౌట్. జీవితం లేదని మాకు అనుభూతి ఉందంటే కడుపు తీపిని మించిన అనుభూతి లేదమ్మా. దెబ్బ కొడితే మనకి తట్టు ఎర్రగా అయిపోతుంది చూసారా, అలా వచ్చేసింది. టెస్టులు చేశారు, చేస్తే అందులో లుకేమియా ఉందండి. స్టేజ్ దాటిపోయిందండి. ఒక 20 రోజుల నుంచి లేదండి. కాదు, అంతకుముందు మీరు చాలా టెస్టులు చేయించారు కదా? అందులో కూడా రాలా. నేను అనుభవించే కర్మ ఉంది కదండి అమ్మా, మాయకు అమ్ముతుంది అనమాట. నాకు తెలిస్తే బతికించుకుంటాను కదా, అది నాకు భగవంతుడిచ్చిన దౌర్భాగ్యం అంతే.